హలో మూవీ లవర్స్, ఈ రోజు రిలీజ్ అయిన ఏగల్ మూవీ రివ్యూ అంటే చూసేద్దాం. ఈ మూవీ ఫ్యాన్స్ కి మాత్రం మాస్ యాక్షన్ బోన్ వయాజ్ అని చెప్పాలి. అంటే కంప్లీట్ ఫీస్ట్ అన్నమాట. మెయిన్ ప్లాట్ విషయానికి వస్తే అక్రమ ఆయుధాలు అటు నక్సల్స్ అండ్ మాఫియాకి దక్కకుండా తన గోడౌన్లో దాచి ఉంచుతాడు సహదేవ్ వర్మ అలియాస్ రవితేజ గారు. తలకోన అనే గ్రామంలో ఉంటుంది ఆ గోడౌన్. అటు పొలిటీషియన్స్ అండ్ గవర్నమెంట్ వాటిని దాచే వ్యక్తి ఎవరు అని కనిపెట్టడానికి ట్రై చేస్తుంటారు. కానీ ఆ గోడౌన్ కి ఎవరు వెళ్ళలేరు. అంత పగడ్బందీగా కాపలా కాస్తుంటాడు రవితేజ. పర్ఫార్మెన్స్ పరంగా రవితేజ ఒక్కడే తన భుజాల మీద నడిపాడు మూవీ మొత్తాన్ని. మిగిలిన క్యారెక్టర్స్ ఉన్నా సినిమాకి అంత యూజ్ అవ్వలేదని చెప్పాలి. ఇక హీరోయిన్ ఉన్నా లేకున్నా ఒకటేగా అనిపించింది. ప్రతి సీన్స్ కి హీరోని ఎలివేట్ చేయడానికి చెప్పే డైలాగ్స్ మాత్రం చిరాకు పెట్టిస్తాయి. కథపరంగా యాక్షన్ బాగా అనిపించినా చివర్లో ఇచ్చే మెసేజ్ పర్వాలేదు, కానీ ఇదివరకే చాలా సినిమాల్లో చూసేశాం. ఇందులో కథలో యాక్షన్ మిక్స్ చేసి మెసేజ్ ఇవ్వడానికి డైరెక్టర్ ట్రై చేశారు, కానీ అది వర్కౌట్ కాలేదు. గల్లంతే సాంగ్ వినడానికి బాగుంది. సినిమాలో పాజిటివ్ విషయానికి వస్తే హీరో అండ్ అతని గెటప్ అండ్ రవితేజ గారిని టైగర్ నాగేశ్వరరావు కన్నా ఇందులో ఉన్న లుక్ కాస్ట్యూమ్స్ బాగున్నాయి. ఇక యాక్షన్ ఎపిసోడ్ లో అదరగొట్టారు మాస్ రాజా. టెక్నికల్ గా ఉన్నతంగా ఉంది ఈ సినిమా. విఎఫ్ఎక్స్ అండ్ గన్ ఫైరింగ్ సీన్స్ అయితే బాగున్నాయి. మ్యూజిక్ పర్వాలేదు అనిపించింది. హిట్ పరంగా అయితే మళ్ళీ రవితేజ గారికి నిరాశే మిగిలింది. మళ్ళీ బెటర్ కంబ్యాక్ ఇస్తారని ఆశిద్దాం. ఈ రివ్యూ గాని మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్, సబ్స్క్రైబ్ టు రమ్మీ టేల్స్.